జెన్జీ ఆ టర్మినాలజీ మనం యూజ్ చేసుకుంటే మెయిన్గా బిజినెస్ మీదే ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ జెన్జెట్స్ అనేవి ఆ వెంచర్లోకి రావడం జరుగుతుంది. సో ఈ రోజుల్లో మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, మీకు కావాల్సింది తెచ్చుకోవడం అనేది అంత డిఫికల్ట్ టాస్క్ కాదు. కాబట్టి జెన్జెట్ ఎక్కువగా బిజినెస్ వైపు ఆకర్షితులవుతున్నారు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు యంగ్ మైండ్స్కి ఆబ్వియస్లీ వచ్చే డౌట్, ప్రొఫెషనల్స్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ ఏఐ. సో వాటి ఇచ్చేటువంటి కంటెక్స్ట్ టెక్స్ట్ దట్ ఈస్ ఓకే ఫైన్, బట్ దాన్ని వ్యాలిడేట్ ఎవరు చేయాలి? అల్టిమేట్గా ప్రొఫెషనల్ చేయాలి. వితౌట్ ప్రొఫెషనల్స్ మానిటరింగ్ యూ కుడ్ నాట్ గెట్ అథెంటికేషన్. యూట్యూబ్ ఇప్పుడంటే విజృంభిస్తుంది, అన్ని రకాల మీడియా ఛానల్స్కి అదే సోర్స్. బట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది? దట్ ఈస్ అ డేటింగ్ సైట్. సో జనాల్లో ఈ బిజినెస్ కాన్షియస్నెస్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉందండి. కాన్షియస్ కొంచెం పెరగడానికి కారణం ఏంటి అంటే డిజిటల్ రెవల్యూషన్స్. సార్, మన ఈ స్టార్టప్ రూమ్ సిరీస్లో మిమ్మల్ని సిఎస్ గారు అని నేను అడ్రస్ చేయబోతున్నాను. సిఎస్ గారు అంటే నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, కంపెనీ సెక్రటరీ అని. సో మన స్టార్టప్ రూమ్లో చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు కూడా, మన ర్యాపో కూడా మంచిగా అంటున్నాను అనుకుంటున్నాను. తప్పకుండా. సో ఇప్పుడు చాలామందికి బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకప్పుడు అయితే సైడ్ హజిల్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. జెన్జీ ఆ టర్మినాలజీ మనం యూజ్ చేసుకుంటే మెయిన్గా బిజినెస్ మీదే ఫోకస్ చేస్తున్నారు. అట్లా బిజినెస్ పైన ఫోకస్ చేయాలనే అట్రాక్షన్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఎస్పెషలీ జెన్జీ లేకపోతే ఎగ్జిస్టింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బిజినెస్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో ఎలా ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనేది దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ అన్నమాట. సో కొంతమంది ఏంటంటే వారసత్వంగా వచ్చే ఇది ఉంటుంది, అంటే తాతలు తండ్రులు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కొనసాగించాలని చూస్తుంటారు. బ్లడ్ లైన్లో ఉంటుంది కాబట్టి. సో తర్వాత కొంతమందికి ఏంటంటే అది ఒక కోరిక, డ్రీమ్, లైఫ్ టైం డ్రీమ్. ఎస్పెషల్లీ జెన్జెడ్ అన్నారు మీరు. వీళ్ళందరూ ఏంటంటే స్టార్టప్స్ రెవల్యూషన్ అనేది, స్టార్టప్ రెవల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది అన్నప్పుడు వీళ్ళు కూడా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ జెన్జెట్స్ అనేవి ఆ వెంచర్లోకి రావడం జరుగుతుంది. అది ఒక రకంగా అందరికీ శుభపరిణామే. ఎందుకంటే ఎకానమీస్ బలపడతాయి ఫస్ట్, సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అట్లానే వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. సో ఈ బిజినెస్లో రావడానికి ఏంటంటే వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎక్కువ మంది మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒకటి వీళ్ళ ఒక సపరేట్ మైండ్ సెట్ ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్స్కి. వాళ్ళు బాస్ ఈజ్ ఓన్ ఇష్టపడరు, దే వాంట్ టు బి దేర్ ఓన్ బాస్ అనమాట. సో వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు దే షుడ్ బి ద బాస్. వాళ్ళ ఐడియాకి వాళ్ళే బాస్ అవుతారు. అట్లానే దీంట్లో ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ ఉంటుంది, వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. సో దెర్ ఈస్ నో లిమిట్ ఇన్ బిజినెస్, ఇన్కమ్ లిమిట్ అనమాట. సో వాళ్ళు ఎంత కష్టపడితే అంత తీయగలుగుతారు, సబ్జెక్ట్ టు ది సెలెక్షన్ ఆఫ్ బిజినెస్ అండ్ ఏరియా. అట్లానే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతారు. సో ఇంకా కొన్ని చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. ఇంకొకటి వచ్చేసి ప్యాషన్ టు ప్రొఫెషన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇష్టపడినటువంటి కార్యక్రమాన్ని అదని ఎంత బాగా చేయగలుగుతారు, అద్భుతంగా చూడగలుగుతారు అనేది వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తారు. అంటే మీకు ప్యాషన్ ఉందనుకోండి, ప్యాషన్ టువర్డ్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు టైం చూడరు, ఇంటెక్స్ చూడరు, అన్ని దానికోసమే టైం డివోట్ చేస్తారు. సో ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఈ కాలంలో ఎక్కువగా మంది ఉన్నారు. సో వాళ్ళు దాన్ని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో, ఆ తపంతో, తాపత్రయంతో వాళ్ళు వెంచర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అలా ఇట్లా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో అది ఒక రకంగా ఇండియన్ ఇండస్ట్రీకి అట్లానే ఇన్నోవేషన్ ఫీల్డ్కి చాలా హెల్దీకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి అంశం అనమాట. సో ఈ అట్రాక్షన్ టువర్డ్స్ బిజినెస్ అనేది మంచికే అంటారు. ఎగ్జాక్ట్లీ, మంచికే, సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ ఆఫ్ సర్టెన్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఫ్రేమ్డ్ బై ది గవర్నమెంట్. చాలా మంది బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. అసలు బిజినెస్ చేయడం ఈజీ అయినా, ఒకవేళ చేయాలనుకుంటే దీనికి ఏమైనా స్పెషల్ స్కిల్స్ అవసరమా? ఎగ్జాక్ట్లీ అండి. బిజినెస్ అనేది ఒక సపరేట్ సెగ్మెంట్. ఎవరైతే దాన్ని కెరియర్గా చూస్ చేసుకున్నారో, సో దే హ్యావ్ టు లెర్న్ స్పెషల్ స్కిల్స్ అండి. సో వాళ్ళ నార్మల్ మైండ్ సెట్తో, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో బిజినెస్ చేస్తాను అంటే టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ఓకే. బట్ కొంత అదనంగా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ప్రతి మూమెంట్లో దానికి హెల్ప్ అవుతుంది. ముందే ఒక ఐడియా వస్తుంది, దాని మీద కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తుంటారు. సో దానికి సంబంధించినటువంటి వేరియస్ స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్కి. ఇప్పుడు మా ప్రొఫెషన్లో మేము వేరియస్ బిజినెస్ పీపుల్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని, స్టార్టప్స్ని చాలా చూసాం. సో దాన్ని బట్టి చూస్తే ఏంటంటే కంపల్సరీ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వీళ్ళు వెనకబడి ఉన్నారో డెఫినెట్గా వీళ్ళ కాంపిటీటర్ వీళ్ళని ఓవర్కమ్ చేసేస్తారు. సో బిజినెస్ పర్సన్ ఎవరైతే బిజినెస్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇట్స్ ఏ మంత్ర.
మంత్ర ఫర్ సక్సెస్. కంపల్సరీగా దే షుడ్ లెర్న్. అంటే కఠోర శ్రమతో పాటు నిరంతర శ్రమ కూడా ఇంపార్టెంట్. కఠోర శ్రమ ఒకటే సరిపోదు, దే హ్యావ్ టు వర్క్ హార్డ్, దట్ షుడ్ బి కంటిన్యూస్లీ. సో వాళ్ళ బిజినెస్ని సక్సెస్ చేసుకోవాలంటే డెఫినెట్లీ దే షుడ్ అడాప్ట్ సమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్. అవి కావాల్సిందే. అవి లేనప్పుడు డెఫినెట్గా కాంపిటేటర్స్ దృష్టిలో వీళ్ళు వెనకబడిపోతారు. సో అలాంటివి ఉంటాయి అన్నమాట కొన్ని. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ ఎంటర్ప్రెన్యూర్కి. అంటే ఏంటంటే నిర్ణయం తీసుకునే సామర్థ్యం వాళ్ళకి మాత్రమే ఉండాలి. అది 10 మందిలోనో 20 మందిలోనో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అంటే దట్ కిల్స్ ద టైం. టైం కిల్ అయినప్పుడు బిజినెస్లో ఏంటంటే లాసెస్, తర్వాత రాంగ్ డెసిషన్స్ అవి తీసుకున్నటువంటి ప్రమాదం ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే రెండవది వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే బిజినెస్లో ఎక్కువగా కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. మనం ఎంత అమౌంట్ ప్రొక్యూర్ చేస్తున్నాము, ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఎంత మిగులుస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. True, sir. There's a saying, to make or break a business, finances are so important. Why? Because it is the lifeblood. Exactly. బిజినెసెస్కి మీరు ఆ ఫ్లో యూ కుడ్ నాట్ స్టాప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. True. ఎస్పెషల్లీ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మాత్రమే కావాలి. ఓవర్ ఫ్లో అయినా ఇబ్బంది, సరిపోకపోయినా ఇబ్బంది. సో అడక్వేట్ రిసోర్సెస్ అనేవి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి బిజినెస్కి. అది ఒకటండి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి అంటే మీకు ఫైనాన్షియల్ డెసిషన్ అంటే మీరు ఖర్చు ఎంత పెడుతున్నారనేది ఇంపార్టెంట్. ఎంత సంపాదిస్తున్నారే దానికోసం కాదు, ఖర్చు ఎంత జరుగుతుంది, దేనికోసం ఖర్చు పెడుతున్నాం అనేది వీ షుడ్ లెర్న్ ఇట్ అనమాట. అది ఇంపార్టెంట్ బిజినెస్ పీపుల్కి. అట్లానే ఇంకోటి వచ్చేసి క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ ఎలా అనేది ప్రతి బిజినెస్ పర్సన్కి ఇంపార్టెంట్. మన క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత అనేది వాళ్ళకి దే షుడ్ లెర్న్ ది థింగ్స్. అందుకే మీకు ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది బిజినెస్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. సో ఒక సేయింగ్ ఏంటంటే బిజినెస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వార్ అండ్ స్పోర్ట్ అంటారు. వార్ ప్లస్ స్పోర్ట్ రెండింటికి ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలో బిజినెస్ కూడా అవే ఉంటాయి. అంటే స్పోర్ట్స్లో ఏంటంటే యూ షుడ్ లెర్న్ ద స్కోర్. అప్పుడు మాత్రమే మీరు విన్ అవ్వగలుగుతారు కదా. మనం ఎంత స్కోర్ చేయాలి అని తెలిస్తేనే కదా మనం ఇదయ్యేది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్రిన్సిపల్స్ దీనికి అప్లై అవుతాయి. సో మీ క్యాష్ ఫ్లోస్ పొజిషన్ ఎలా ఉంది దాన్ని ఇంపార్టెంట్. అట్లనే సంపాదించినటువంటి ప్రాఫిట్ని తిరిగి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా నేర్చుకొని ఉండాలి. సో ఎక్కువ మంది బిజినెస్ పీపుల్కి ఏంటంటే లక్కీలీ వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది కొంత వారసత్వంగా వస్తుంది, కొంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ ద్వారా వస్తుంది, కొంత వాళ్ళు నేర్చుకుంటున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది చాలా దూరంగా ఉంది. సో దాని దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. మీరు చూస్తే మేజర్ స్టార్టప్స్ లైఫ్ టైం అనేది ఓన్లీ 3 to 5 years మాత్రమే ఉంటుంది. తర్వాత అవి కనిపించవు మనకి. ద మెయిన్ రీజన్ ఈస్ దిస్ అనమాట. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అదొకటి. ఇంకొకటి వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది మీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ అన్నా ఉండేవండి, బట్ మీరు హౌ టు మార్కెట్ ఇట్ అనేది తెలియకపోతే దాన్ని వీ కుడ్ నాట్ సెల్ ఇట్ ఆఫ్. తెలియదు కదా మీకు. మార్కెట్ ట్యాప్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని ఏ టైంలో ట్యాప్ చేయాలి అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ బిజినెస్ పర్సన్కి ఉంటుంది. సో అది లేనప్పుడు మీకు మార్కెటింగ్ చేయలేనప్పుడు ఉపయోగం ఉంటుంది, మీ రిసోర్సెస్ అన్ని వేస్ట్ కదా. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పీపుల్కి. సో లాస్ట్ వన్ వచ్చేసి పీపుల్ మేనేజ్మెంట్. సో మీ టీం మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ పర్సన్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లేయింగ్ ఆఫ్ చెస్ బోర్డ్. ఏ మూవ్ ఎక్కడ కదపాలి అనేది ఇంపార్టెంట్. సో మీ పీపుల్ని హౌ టు మేనేజ్ ద పీపుల్ అని తెలియనప్పుడు అబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఏ సక్సెస్ఫుల్ వెంచర్. అంతే సార్. ఇప్పుడు నార్మల్గా ఏదైనా బట్టల షాప్లోనే ఫిజికల్ మర్చెండైజింగ్ అని అంటారు. ఇది ఎక్కడ పెడితే ఎక్కడ పబ్లిక్ చూసి కొంటారు. అట్లాంటిది బిజినెస్లో మీరు అన్నట్టు పీపుల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వోంట్ రికగ్నైజ్ ఇట్. ఈ పర్సన్ పోతే ఇంకో పర్సన్ మనం రీప్లేస్ చేయొచ్చు అన్నప్పుడు కంపెనీస్ ఎట్రిషన్ దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో రీప్లేస్ అనేది ఆల్వేస్ కాస్ట్లీ అండి. అదొకటే కాదు, మీకు రిసోర్సెస్ పరంగా, టైం పరంగా మీ కంపెనీస్ని దెబ్బతీసేటువంటి అంశం. సో కాబట్టి పీపుల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బిజినెస్ దీనికి అనేది. నెక్స్ట్ లాస్ట్ రెజైలెన్స్ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అన్నిటికీ మించి ఏంటంటే నేను ఇందాక ముందే చెప్పాను, బిజినెస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వార్ అండ్ స్పోర్ట్. మీకు ఓర్పు, పట్టుదల రెండు ఇంపార్టెంట్ ఉండాలి. ఆ బిజినెస్ పర్సన్కి ఉన్నటువంటి ఏకైక లక్షణం, ఆ యూనిక్ ఫీచర్ అదే. ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి. మీకు ఓవర్ నైట్లో అన్నీ సాధ్యం కావు. మీరు ఇప్పుడు చూసినటువంటి బిజినెస్ ఎగ్జాంపుల్స్ కానీ, స్టార్ట్అప్ ఫౌండర్ స్టోరీస్ కానీ అన్నీ చూస్తే ఎవరు ఓవర్ నైట్లో రిచ్ పర్సన్స్ అవ్వాలా, ఎవరో ఫెయిల్యూర్ని టచ్ చేయకుండా సక్సెస్ టేస్ట్ చేయాల. సో ప్రతి పర్సన్ వెనక ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. అది చదివినప్పుడు లేదా నేర్చుకున్నప్పుడు దట్ వుడ్ బి ది ఇన్స్పైరింగ్ స్టోరీ. సో కాబట్టి రెజైలెన్స్ అనేది, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్ పీపుల్కి. ఈ స్కిల్స్ అన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ హెల్ప్ అవుతాయి. సో వాటిని సక్సెస్ఫుల్ ఫ్యాక్టర్గా నిలబడతాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.
అవన్నీ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం ఒక ఎత్తు అయితే, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీని చూస్ చేసుకోవాలి అనే ఐడియా ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది? అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అంటే దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఎంటిటీస్ అన్నలో. దాన్ని మీకు సూటబుల్ అయ్యేటువంటి బిజినెస్ ఏంటి అనేది మీరు సొంతంగా కూడా రన్ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టుగానే యూ కెన్ ఆస్క్ ది యువర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్, ఏ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు. బట్ దాన్ని మరలా వ్యాలిడేట్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్స్ తోటి. మీరు రైట్ ప్రొఫెషనల్ కనుక అప్రోచ్ అయితే సో దే విల్ అడ్వైజ్ యూ. ఒకటి అయితే ప్రైమరీగా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి, హూ విల్ రన్ ద బిజినెస్? దాన్ని రన్ చేయబోయేది ఎవరు? మీరా, మీ తోటి ఫౌండర్ తోటి కలిపి మీరా, లేదు అంటే కొంతమంది టీం తోటి మీరు రన్ చేస్తారు? అదొకటి. తర్వాత రిస్క్ లెవెల్స్ ఎలా బేర్ చేయగలుగుతారు? మీరు కంప్లీట్గా 100% రిస్క్ అనుకోండి, మీరు బేర్ చేయగలుగుతారా? లేదు అంటే రిస్క్ సెక్యూరిటీ కావాలా? దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో మీ మార్కెట్ ఎక్స్పాన్షన్ కొంత పరిధి వరకు మాత్రమే మీరు చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయా? అదొకటి. ఫండింగ్ ఎలా వస్తుంది? మీరు ఓన్ ఫండింగ్ చేయగలుగుతారా, లేదు అంటే మీకు ఫండర్స్ హెల్ప్ కావాల్సి వస్తుందా? ఈ మెయిన్ 4 ఫ్యాక్టర్స్ మీరు కనుక దృష్టిలో పెట్టుకుంటే, ఈ 4 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళిపోవచ్చు. సో నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఓన్గా రన్ చేస్తానండి, నాకు ఎక్కువ పరిధి కూడా అవసరం లేదు, నాకు కొంత లిమిట్స్ సరిపోతాయి, ఐ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ జంప్ ఇన్ టు ద సోల్ ప్రొపరైటర్షిప్. సోల్ ప్రొపరైటర్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి ఏ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. మీ ఓన్ పాన్ కార్డ్ తోటి యూ కెన్ క్రియేట్ ది లేబర్ లైసెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసేసుకుంటారు. సో దాంతో యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. మీకు హెల్ప్ చేయడానికి మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ రెడీగానే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, మీ కస్టమర్స్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అలా అవసరం లేదండి, నేను యాక్చువల్గా ఇంకొక పార్ట్నర్స్తో కలిసి ముందుకు వెళ్తున్నాను, నాకు పెద్దగా బిజినెస్ ఎక్స్పాన్షన్ మోడ్స్ వీటిలో ఏమీ నాకు ఇప్పుడల్లా ప్లాన్ చేయట్లేదు అనుకుంటే, దెన్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఎంటిటీ ఉంటుంది. పార్ట్నర్స్తో కలిసి మీకు కో పార్ట్నర్తో కలిసి వెళ్ళచ్చు. లేదండి నాకు ఇన్వెస్టర్ సపోర్ట్ కావాలి, ఇన్వెస్టర్స్ ఉండాలి, నేను వాళ్ళు కొంత ఈక్విటీ ఆఫర్ చేద్దాం అనుకున్నప్పుడు కంపెనీ బిజినెస్ స్ట్రక్చర్ ఉంది. అది ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడ్ అని మీ రిక్వైర్మెంట్స్ని బట్టి డిపెండ్ అవుతాయి. అలాగే నాకు కంపెనీ అంటే మరీ కంప్లైంట్స్ పరంగా ఐ కుడ్ నాట్ బేర్ ద బర్డెన్ అండి, నా కాస్ట్లు ఎక్కువైపోతాయి, ఇనిషియల్గా ఇవన్నీ నేను బేర్ చేయలేను, నా బిజినెస్కి అంత అవసరం లేదు అని మీరు అనుకుంటే కనుక, దెన్ ఒక మీడియం వెంచర్ ఒకటి ఉంది, దట్ ఈస్ ఎంటిటీ, ఎల్ఎల్పి అంటాం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఇండియాలో. అదేంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ కంపెనీ, దాన్ని ఎల్ఎల్పి అంటాం. అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, కంపెనీ అనేది ఒక లీగల్ బాడీ, లీగల్ పర్సనాలిటీ. అంటే ఒకసారి మీరు ఇన్కార్పొరేట్ కనుక చేస్తే కంపెనీని, ఇట్ విల్ గెయిన్ ది లీగల్ పర్సనాలిటీ. అంటే కంపెనీ ఈజ్ డిఫరెంట్, ద ప్రమోటర్ ఈజ్ డిఫరెంట్. ఒక లీగల్ పర్సనాలిటీ క్రియేట్ అవుతుంది. సేమ్ లీగల్ పర్సనాలిటీ ఏంటి అంటే, మనకి ఏదైతే రైట్స్ ఉన్నాయో యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా దానికి అవే రైట్స్ ఉంటాయి. అలానే ఎల్ఎల్పికి అనే సపరేట్ యాక్ట్ ఉంటుంది, దాని కింద రిజిస్ట్రేషన్ అవుతుంది, దానికి కూడా బాడీ కార్పొరేట్ అనేటువంటి డిజిగ్నేషన్ ఇస్తారు. ఈ రెండింటికి తప్ప, కంపెనీకి ఎల్ఎల్పికి తప్ప మిగతా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కూడా ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఓకే. సో దానివల్ల ఏంటంటే మీ రిక్వైర్మెంటు, తర్వాత మీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్, తర్వాత మీ విజన్, వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే బిజినెస్ టైప్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఇది మీ అంతటా మీరు అనాలిసిస్ చేసుకునే దానికన్నా జస్ట్ అప్రోచ్ ద ప్రొఫెషనల్. డెఫినెట్లీ నాకు అనిపిస్తుంది ప్రొఫెషనల్ టచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. ఇంకొక అంశం ఏంటి అంటే, ఆఫ్టర్ 3 years మీ బిజినెస్ ఎలా రన్ చేయబోతున్నారు అనేది ప్లాన్ చేసుకొని ఈరోజు డిజైన్ చేసుకోండి, ఈరోజు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇట్స్ ఏ కాస్ట్లీ అఫైర్. అప్పటికి సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో 3 సంవత్సరాల తర్వాత మీ బిజినెస్ ఎలా ఉండాలనుకుంటున్నారని మీకు విజన్ ఉంటుంది, దానికి తగ్గ ప్లాన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈరోజు మీ ఎంటిటీని క్రియేట్ చేసుకోండి. అది కంపెనీయా, పార్ట్నర్షిప్ అమ్మా, సోల్ ప్రొపరైటర్షిప్ అనేది మీకు రైట్ అడ్వైజ్ ఇచ్చేది మాత్రం ప్రొఫెషనల్. సో ఆయన డెసిషన్ తీసుకొని యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. సో అట్లా వేరియస్ టైప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా ఇంపార్టెన్స్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే బిజినెస్ పీపుల్ అటెన్షన్ పెట్టాల్సిందే. సో అది రాంగ్ స్ట్రక్చర్ కనుక అయిందంటే యూ విల్ ల్యాండ్ ఇన్ టు ట్రబుల్స్, ఫాల్ట్ లైన్స్లోకి వెళ్ళిపోతుంది అది. సో అక్కడ చాలా ఇన్ఫర్మేషను మీకు కావాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ ది ప్రొఫెషనల్. రైట్ ప్రొఫెషనల్ చూస్ చేసుకోండి, అక్కడ పోయి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, యూ కెన్ గో విత్ ది వెంచర్. సో ఇప్పుడు బిజినెస్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. నాకు డౌట్ ఏంటంటే రైట్ ప్రొఫెషనల్ని చూస్ చేసుకోవడం ఎలా? చాలా ఇంపార్టెంట్. రైట్ ప్రొఫెషనల్ అంటే మీకు యాక్చువల్గా నోన్ పర్సన్స్ ద్వారా రెఫరెన్సెస్ వస్తాయి. మార్కెట్లో గుడ్ విల్ ఎవరికైతే ఉందో వాళ్ళతో అప్రోచ్ అవ్వచ్చు. ఎక్కువ మంది ఏంటంటే అండి మౌత్ రెఫరెన్సెస్ ద్వారా వస్తాయి. ఎందుకంటే ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ర్యాపో ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు
Organic మూవ్ గా అవుతుంటారు build అనమాట. అవుతుంది. యా True. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, గుడ్, వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కొంతమంది రిలై అవుతారు, ఎందుకంటే క్విక్ సర్వీసెస్ వాళ్ళ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ డిఫరెన్స్ అండి. మీకు వాళ్ళు సర్వీస్ వరకే చేయగలుగుతారు, బియాండ్ దట్ దే కుడ్ నాట్ ప్రొవైడ్. అంటే మీకు ఏదైనా అడిషనల్ అడిషనల్ సర్వీసెస్ కావాల్సి వస్తున్నప్పుడు ప్రొఫెషనల్స్తో మీకున్న ర్యాపో ఈజ్ డిఫరెంట్, బట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో ఉన్నటువంటి ర్యాపో డిఫరెంట్. అక్కడ సర్వీస్కి మాత్రమే మీకు రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మీకు సర్వీస్ బియాండ్ సక్సెస్ ఎలిమెంట్స్ మీరు రీచ్ అవ్వడానికి హెల్ప్ దొరుకుతుంది. సో అందుకని మీరు ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ఎలా వస్తారంటే మౌత్ పబ్లిసిటీ మీద వస్తుంటారు. సో రైట్ పర్సన్ ఎవరనేది ఒక పర్సన్ మనకి నోన్ పర్సన్ చెప్పేదానికన్నా రిలయబుల్ సోర్స్ ఏమీ ఉండదు. సో మనం ఒక సక్సెస్ఫుల్ ఎంటిటీ దగ్గరికి వెళ్ళి మీ ప్రొఫెషనల్ ఎవరు, మీకు ఎలా అడ్వైజెస్ ఇస్తున్నారు అని అడిగినప్పుడు దే కుడ్ రిఫర్ సమ్ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళ దగ్గర పోయినప్పుడు సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, సార్ ఇది నా బిజినెస్ ఇది ఇలా అని. సో మీకు సపోర్ట్ దొరుకుతుంది అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్, యూ వుడ్ ట్రావెల్ విత్ దెమ్, అదర్వైజ్ యూ వుడ్ చూస్ ద అదర్ పర్సన్. సో అప్పటికే మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది. సో రైట్ ప్రొఫెషనల్ పట్టుకుంటే మీకు సగం బిజినెస్ సక్సెస్ అయినట్టు. Yes. సో ఆల్వేస్ ఇట్స్ ఎ కీ ఫ్యాక్టర్. అదండి. యా Thank you. యా థ్యాంక్ యూ.